మడకసిర నియోజకవర్గంలో చేపట్టిన జలబాట కార్యక్రమంలో భాగంగా కరికిరి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఎమ్మెల్యే ఎంఎస్ రాజా ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులను విద్యా బోధన, భోజనం, వసతులు అన్ని సక్రమంగా స్కూల్ యాజమాన్యం అందిస్తున్నారని ప్రశ్నించారు. అలాగే స్నానపు గదులు, మరుగుదొడ్లు సరిగ్గా పనిచేస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు. అయితే విద్యార్థులు ఉపాధ్యాయులకు తెలియకుండా ఎమ్మెల్యేకు రహస్యంగా తమ సమస్యల గురించి మొరపెట్టుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే రాజు విద్యార్థులతో మాట్లాడుతూ నాణ్యమైన భోజనం అందించే విధంగా, అలాగే గదులు కూడా అన్ని విధాలా శుభ్రపరిచే విధంగా, స్నానపు గదులు, మరుగుదొడ్లు అన్ని సక్రమంగా పనిచేసే విధంగా చర్యలు చేపట్టి అన్ని వస్తువులు కరిగించి అనుకూలం చేస్తామని విద్యార్థులకు భరోసా కల్పించారు. అలాగే 10వ తరగతి విద్యార్థులు రాబోయే పరీక్షల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం తీసుకుని మార్కులు బాగా అధికంగా వచ్చే విధంగా చదువుకోవాలని విద్యార్థులకు తెలిపారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులు ఎమ్మెల్యేతో సెల్ఫీ తీసుకున్నారు. మీ వల్ల వీళ్ళందరికీ జీతాలు వస్తూ ఉన్నాయి. మీరే లేకపోతే వీళ్ళకి ఉద్యోగాలు లేవు, జీతాలు లేవు. వాళ్ళ భిక్ష కాదు అది. ఎందుకు భయపడతా ఉన్నారు? ఎన్ని పని చేయలేదంటే నేను అన్ని రిపేర్ చేయిస్తా. 220 మంది 10 బాత్రూంలో ఎంతసేపు ఒక్కోరు స్నానం చేస్తారు? ఇలా ఎప్పుడు బాత్రూమ్ వల్ల మిగతా ఎందుకు పని చేయవు? వాళ్ళ అబద్ధం చెప్తారా తల్లి? పద చూద్దామా? నాకు మెసేజ్ పెట్టారు 8 పని చేయలేదని. నేను ఎన్ని పని చేస్తాను? నేను చూస్తా. ఇప్పుడు నిజం చెప్పండి, ఎన్ని పని చేస్తాను? ఎన్ని పని చేస్తాను? నిజం చెప్పండి. ఇదేనండి, ఏం లేవు, పచ్చిమిరపకాయ ఏం లేవు. ఎన్ని రోజులకు ఒకసారి వస్తాయి? 5 రోజులకి ఏమేమి కూరగాయలు వస్తాయి? ఎంతమందికి మీరు ఇళ్ళ దగ్గర కాలనీలో మాట్లాడతారు. మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకోకూడదు. గౌరవంగా మాట్లాడాలి. వాళ్ళకి అన్నం పెట్టేటప్పుడు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు పెట్టండి, విసిగించుకోద్దండి. ఓకేనా? సిలిండర్కి పంపాను కదా, మా బాబు వస్తాను కదా, మీరు బాగా పని చేస్తానా? వంట బాగా పని చేస్తాను. వంట అదో చేసేది ఇన్ఫర్మేషన్ ఉందా? ఓహో, ఈ రూట్లో వస్తాను. నైట్ టైంలో అసలు అదైతే మరుగు పెట్టి ఇందులో తుడిచిలేదు సార్. అంటే అందరూ బాగా చదవాలని అర్థం. బాగా చదివే వాళ్ళు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఎవరు? అందరూ బాగా చదవాలా. ఫస్ట్ రావాలి నువ్వు చెప్పినట్టుగా. ఏ ఊరు? ఓకే, నువ్వు బాగా చదవాలా. ఖచ్చితంగా మనకున్న రిజర్వేషన్లతో మనం ఐఏఎస్, IPS కావాలి బాగా చదివితే. ఓకేనా? గుర్తుపెట్టి చెప్పాలి నాకు మళ్ళా.